కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఇవాళ నూర్ అహ్మద్ మాట్లాడుతూ భారత సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడిన మధ్యప్రదేశ్ మంత్రి అజయ్ షాపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఈ దుర్మార్గుడు ఒక సభలో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయంలో కీలక పాత్ర వహించిన మన దేశ వీర నారీమణి కల్నల్ సోఫియా ఖురేషిని ఉగ్రవాదుల సోదరిగా సంబోధించడం ఇతడి నీచత్వానికి, నికృష్ణ మానవత్వానికి నిదర్శనం. కాబట్టి ఇంతటి నీచుడిని సైన్యంపై గౌరవం లేని దేశద్రోహం కేసు నమోదు చేసి ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మరి ఇంత ప్రతిష్టాత్మకంగా మరి పాకిస్తాన్తో పోరాటంలో మరి దేశమే గర్వించే విధంగా పోరాడిన కల్నల్ సోఫియా ఖురేషిని మతం పేరిట ఉగ్రవాదుల సోదరి అని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని కేవలం క్షమాపణతో సరిపోదు, ఖచ్చితంగా ఈ దుర్మార్గుడిని ఉరితీసే విధంగా చట్టం తీసుకురావాలని, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఖచ్చితంగా మరి దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులకు మరి తగిన గౌరవం దక్కినట్లు కాదు. కాబట్టి ఖచ్చితంగా వారి గౌరవాన్ని పెంచే విధంగా, సైనికులను అవమానించే వారికి ఒక చెప్పుదెబ్బలాగా ఈ శిక్ష ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ దేశానికి ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలందరూ అండగా నిలబడి ఈ పాకిస్తాన్ కావచ్చు చైనా కుట్రలను తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి.